హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకున్న కుమారి ఆంటీ స్వయంగా తన వండిన వంటలతో అందరినీ మెప్పించి బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇతర ప్రాంతాల నుంచే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈమె ఫుడ్ను తినడానికి చాలా ఆసక్తిని కనబరుస్తారు. అయితే ఈ కుమారి ఆంటీ కోసం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడమే కాకుండా ఆమె బిజినెస్ డెవలప్ అవడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ ఆంటీ షాపు వద్ద జనం ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దానితో పోలీసులు ఆమె షాప్ని క్లోజ్ చేయించి సీజ్ చేశారు. దానితో బాధపడిన కుమారి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడంతో తిరిగి షాప్ని పునఃప్రారంభించినట్లు సమాచారం. అయితే రీసెంట్గా హైదరాబాద్లో ట్రాఫిక్ని నియంత్రించేందుకు కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, టెన్నెన్స్లను నిర్మించాలని రేవంత్ సర్కార్ భావించినట్లు తెలుస్తోంది. దానితో ఐటీసీ కోహినూర్ నుంచి టన్నెల్ నిర్మాణం జరిగితే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉంటుందని సమాచారం. అయితే అదే జరిగితే కుమారి ఆంటీ షాప్ క్లోజ్ చేయాల్సి ఉంటుందని, దానివలన ఆమె బాధపడడంతో రేవంత్ సర్కార్ కుమారి ఆంటీ కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె బిజినెస్కు ఏ విధమైన ఆటంకం ఏర్పడకుండా ట్రాఫిక్ నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేసినట్లు సమాచారం. చిన్న స్థాయిలో ఉన్న ఒక ఫుడ్ స్టాల్ ని మూతపడకుండా ఆమె బిజినెస్ వృద్ధి చెందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా స్వయంగా కుమారి ఆంటీ షాప్ ని త్వరలో రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు అని తెలుస్తోంది.